ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి రోజు నిద్రించే ముందు గుండె గుప్పెట్లో పెట్టుకొని మరీ నిద్రపోతున్నాం. ఎందుకు అంటే, ఏదో ఒక శక్తి నువ్వు నిద్రించిన తర్వాత నీ చుట్టూ తిరుగుతూ ఉంది, నీ ఇంటి పరిసరాల్లో తిరుగుతూ ఉంది. ఆ శక్తి ఎవరు? మంచి శక్తి, చెడు శక్తి, చెడు కలిగించే శక్తి, నీకు మంచి చేయడానికి వచ్చిన శక్తి అనేది నువ్వు తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నావు కదా. అసలు ఆ సంగతి నీకు తెలుసా? నీ ఇంటి చుట్టూ ఒక శక్తి తిరుగుతుందనే విషయం నువ్వు గమనిస్తున్నావా? అది తెలుసుకోవాలి అంటే నీ బాబా చెప్పే మాటలు పూర్తిగా వినిబిడ్డా. ఆలస్యం చేయకు, నిర్లక్ష్యం అస్సలు చేయకు. అలా చేశావు అంటే నువ్వు చాలా నష్టపోతావమ్మా అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ప్రతిరోజు కూడా నిద్రించే ముందు నీ ఇంటి చుట్టూ కూడా ఏదో ఒక శక్తి తిరుగుతూ ఉంది. ఆ శక్తి నీకు మంచి చేయడానికి వస్తుందా, నీకు చెడు తలపెట్టడానికి వస్తుందా అనే విషయాన్ని ఈరోజు నీకు చెప్పడానికి వచ్చానమ్మా. ఆ విషయం ఏంటి అనేది పూర్తిగా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా వినిబిడ్డా. ఇక నీ గురించి చెప్పాలి అంటే, ఈ సాయి బిడ్డవు నువ్వు. నువ్వు చాలా మంచిదానివమ్మా. నీ గురించిన విషయాలు నీ బాబాకి తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను, విను. నువ్వు ఎలాంటి బిడ్డవి అంటే, ఏదైనా పనిని నువ్వు అనుకున్నావు అంటే ఆ పనిని నెరవేర్చేదాకా నీకు నిద్ర పట్టదు. ఆ పని ఎంత విజయాన్ని కల్పిస్తుందో ముందుగా ప్రణాళికలు వేసి మరీ నువ్వు ఆ పనిని మొదలు పెడతావు. ఆ పని పూర్తయ్యే వరకు నీకు ఎలాంటి పనులు వచ్చినా కూడా వాటి మీదకి ధ్యాస పోదు. ఆ పనిని పూర్తి చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, దాని గుండా నీకు కొంచెం ప్రమాదం ఉన్నా సరే ఆ ప్రమాదాన్ని ఎదుర్కొని మరీ నువ్వు ఆ పనిని పూర్తి చేస్తావు. అందులో నీకు సహాయకంగా ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే వాళ్ళకి కొంచెం మేలు కలిగేలా, వాళ్ళు కొంచెం ఆదాయం పొందేలా వాళ్ళకి సహాయాన్ని, ఉపాధిని కల్పిస్తావు. అలా కల్పించడంలోనే నువ్వు సంతోషాన్ని వెతుక్కుంటావు తల్లి. నువ్వు లాభపడటమే కాదు, నీ గుండా నలుగురు లాభం పొందుతున్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేస్తావు. వాళ్ళని 4 మెతుకులు తినే విధంగా, వాళ్ళు ₹1 సంపాదించుకునే విధంగా వాళ్ళకి సహాయాన్ని అందిస్తావు. వాళ్ళకి అండగా నిలబడతావు. అసలు మనుషులంటే నీకు ఎంత ఇష్టమో తెలుసా? మనుషులతో మాట్లాడటం, వాళ్ళని కలిసి ఉండటం, వాళ్ళతో కొంచెం చనువుగా ఉండి వాళ్ళ కష్టాల్ని, నష్టాల్ని తెలుసుకోవటం, నీకు చేతనైన సహాయాన్ని చేయటం, మనుషులతో బంధాన్ని పెంచుకోవటం, ఒక అక్కగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా, నువ్వు ఒక అన్నదమ్ముడిగా, ఒక బిడ్డగా, ఒక మనవడిగా, ఒక స్నేహితుడిగా, ఒక బంధువుగా, ఒక తోటి నీ ఇంటి పక్కల ఉన్న వాళ్ళకి, ఒక ఇంటి పరిసరాలలో ఉన్నవారికి, ఇరుగు పొరుగుగా కూడా నువ్వు చాలా సహాయాన్ని అందిస్తావు. అందరితో కూడా అనుకూలంగా ఉంటావు. నువ్వంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు తెలుసా. నువ్వంటే ఒక ధైర్యం. నీ బంధానికి నువ్వంటే ఒక అండ. నువ్వుంటే చాలు, అన్నీ కూడా నా బంధువే చూసుకుంటాడు, నా బంధం నాతో ఉంటే చాలా నాకు ఒక రక్షగా ఉంటుంది, ఒక రక్షణ కవచంగా ఉంటావు అనే విధంగా వాళ్ళకు ఒక నమ్మకాన్ని, భరోసాన్ని కల్పిస్తావు. అంత ఇష్టంగా ఉంటావు. మనుషులంటే ఎంత ఇష్టమో కదా. అలాంటి మనుషుల మధ్యలో ఉండటం నువ్వు ఎంత ఎంత ఆనందంగా చూసుకుంటావు. ఆ ఆనందాన్ని పొందాలనే నువ్వు ఎప్పుడు కూడా ఏ పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే నీ కుటుంబ సభ్యులందరి మధ్యలో కూర్చొని నీ జరిగిన విషయాల్ని, నీ జీవితంలో నువ్వు పడినటువంటి కష్ట నష్టాల్ని, ఆ రోజు నీ దినచర్యనంతా కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో షేర్ చేసుకోవటం కానీ, నీ బాధని వాళ్ళతో పంచుకోవటం కానీ, సంతోషాన్నైనా సరే వాళ్ళతో పంచుకోవటం కానీ, నీ పనిలో నువ్వు పొందిన విజయాన్ని కూడా వాళ్ళతో పంచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా పంచుకోవటం వలన నీ కుటుంబ సభ్యులే కాదు, నువ్వు కూడా సాయంత్రానికి ఇంటికి చేరిన తర్వాత నీ బంధాలతో నువ్వు పంచుకునే ఆనందం నీకు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది బిడ్డ.
నువ్వు చేసే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, నీ తోటి వారి అందరికీ కూడా నువ్వు సహాయంగా ఉంటావు. వాళ్ళ నుండి నువ్వు సహాయం పొందటమే కాదు, నీకు చేతనైనటువంటి సహాయం కూడా వాళ్ళకి చేస్తావు. వాళ్ళు చెప్పే మాటలని అనుసరిస్తావు. వాళ్ళని గౌరవిస్తావు. వాళ్ళు చెప్పే చిన్న, పెద్ద ఏ విషయాన్నైనా సరే దాన్ని గొప్పగా తీసుకొని నీకు తోచిన సలహాను కూడా ఇస్తావు. నువ్వు చేతనైన మాట సహాయం కూడా చేస్తావు. ఆర్థికంగా కూడా వాళ్ళకి సహాయపడతావు. అందుకే నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా నువ్వు వాళ్ళ మధ్యలో ఉండాలని కోరుకుంటారు. నువ్వు ఏదైనా ఒక సమస్యను వస్తే ఆ సమస్యను పరిష్కరించే విధానం ఉంటుంది చూడు, చాలా గొప్పగా ఉంటుందమ్మా. నిన్ను నిన్ను వాళ్ళు ఇష్టపడేది అందులోనే. నువ్వు ఆ సమస్యను పరిష్కరించడంలో ఎంత ఉన్నత స్థానంలో ఉంటావో తెలుసా? ముందు చూపుగా దాంట్లో నీకు ఉన్న ప్రమాదం పొంచి ఉన్నా సరే, ఆ ప్రమాదాన్ని కూడా లెక్క చేయు. ముందు ఆ సమస్యను పరిష్కరించాలి. వాళ్ళకి సహాయంగా ఉండే విధంగా చెయ్యాలి. దాంట్లో వాళ్ళకి కావలసిన ఆ మంచి పననేది బయటకు తీసుకురావాలి అనే విధంగానే ఆలోచిస్తావు. నువ్వు వేసే ప్రణాళికలు కానీ, నువ్వు చేసే ఆలోచనలు కానీ అంత గొప్పగా ఉంటాయి. నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతున్నాయి బిడ్డ. ఇవే ఇవన్నీ కూడా నువ్వు తలుచుకొని, నా బాబా నాతో ఉన్నారు కదా! నా బాబా నా చుట్టూనే ఉన్నారు కదా! నేను ఏం చేసినా కూడా నా బాబా నాకు అండగా ఉంటారు కదా! అనే భగవంతుడి మీద నమ్మకాన్ని, నీ సాయి తండ్రి మీద నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఉంచుకుంటావు. ఏ పని చేసినా కూడా ఆనందం వచ్చినా, బాధొచ్చినా, కష్టం వచ్చినా కూడా నీ బాబాతో పంచుకుంటావు. ఆనందంగా నువ్వు చేయగలిగిన పనైతే నువ్వే చేసేస్తావు. ఏదైనా కష్టమైన పని నీ గుండా అవ్వడం లేదు, నా వల్ల కాలేదు అన్న పనిని కూడా నువ్వు బాబా మీద భారం వేసేసి ఆ పనిననేది నువ్వు మొదలుపెట్టేస్తావు. ఇక బాబా నాతోటే ఉన్నాడు, నా వెనకాలే ఉన్నాడు, బాబానే నా చేత ఈ పని చేయిస్తాడు అనే పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఆ పనిని మొదలుపెడతావు. ఆ పనిలో విజయాన్ని పొందుతావు. ఇలానే నీ బాబా ఉన్నారు అనే పూర్తి నమ్మకమే నీకు విజయాన్ని కలిగించేలా చేస్తుంది. విజయాలే కాదు, ఇంతకుముందు వెనతిరిగి చూసుకో బిడ్డ. నువ్వు ఎలాంటి బాధల్ని, ఎలాంటి కష్టాల్ని దాటి వచ్చావో, ఆ కష్టాలన్నింటిలో కూడా నీ బాబా నీ యందు ఉండబట్టే కదా, నీతో ఉండబట్టే కదా నువ్వు వాటన్నింటినీ దాటగలిగావు. కానీ ఆ రోజుల్లో నువ్వు నీ బాబాని నిందించావు. నా బాబా నా చుట్టూ ఉన్నారా, నాతోటే ఉన్నారా, నేను ఇంత కష్టపడుతున్నానే, నా వెంట ఏమైనా నాకు సలహా ఇస్తున్నారా, నా ఈ కష్టాన్నించి ఎప్పుడు గట్టెక్కిస్తారు అనే నిందించిన రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో నీ వెంట లేకపోతే నువ్వు ఇంత దాకా రాగలవా? నీ బాబాపై నమ్మకం నువ్వు ఉంచుకున్నావు కాబట్టే కదా నా బిడ్డ అనుకునే ఒక స్వతంత్రంగా నీకు సహాయం చేయటానికి వచ్చాను. అలాగే ఇప్పుడు కూడా నీ ఇంటి చుట్టూ తిరిగే ఆ శక్తి ఎవరో తెలుసా? నీ ఇంటి చుట్టూ ఉండే, నువ్వు నిద్రించిన తర్వాత నీ గుండె గుప్పెట్లో పెట్టుకొని పడుకుంటున్నావు. ఒక అలకిడి అయ్యింది అంటే, ఒక శబ్దం వచ్చింది అంటే నీ గుండె జల్లుమంటుంది. అలా ఎందుకు ఈ శక్తి నా ఇంటి చుట్టూ తిరుగుతుంది, నేను నిద్రించిన తర్వాత ఆ శబ్దాలేమిటి అనే ఒక భయంకరమైన ఒక ఆలోచన అనేది నీ మనసులో పడిపోయింది. అది మంచి శక్తా? నాకు మంచి చేస్తుందా, నాకు చెడు చేయడానికి నా ఇంటి చుట్టూ తిరుగుతుందా అనే సందేహం నీకు నిద్ర పట్టే విధంగా లేదు. నిద్ర పట్టడం లేదు కూడా. ఈ విషయాన్ని ఎవరితన్నా పంచుకుంటే వాళ్ళు ఏం చెప్తారో, ఏం మనకు కొంచెం గిలిగా అంటే చెడు విధంగా చెప్తారేమో, దాన్ని మనం ఫేస్ చేయటం ఎలా, దాన్ని ఎదుర్కోవటం ఎలా అనే ఒక ఆలోచన కూడా నీకు నీ మనసులో తిరుగుతూ ఉంది. ఏం భయపడనవసరం లేదు తల్లి. నీ ఇంటి చుట్టూ తిరిగేది నేనే, నీ సాయి తండ్రిని. నీ మంచి చేయటానికే. నువ్వు ఎన్ని ప్రమాదాల నుంచి బయటపడ్డావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీ సాయిని నీ ఇంటి చుట్టూ ఉన్నాను కాబట్టే నిన్ను ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించాను. ఒక్కసారి ఆలోచించు. గతంలో జరిగినటువంటి ఎన్నో పొరపాట్లు, ఎన్నో ఆపదలు, ఎన్నో నీకు రక్షణగా కల్పించాను. వాటన్నింటినీ ఎలా తప్పించుకోగలిగాను నేను, ఎలా బయటపడ్డాను, ఈ చిక్కుల్లో ఇరుక్కున్న నేను ఈ చిక్కుముడి నుండి ఎలా తప్పించుకున్నాను, నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందే, నేను ఈ జీవితం ఇలా జీవించగలుగుతున్నానా, నాకసలు నూకలు ఈ భూమి మీద ఉన్నాయా అనే ఒక ఆలోచన కూడా, ఒక ఆపద అనేది కూడా నీకు వచ్చింది. అలాంటప్పుడు కూడా నిన్ను తప్పించి ఈరోజు నాపై ఇంత నమ్మకాన్ని, భరోసాని కల్పించే విధంగా నిన్ను తయారు చేశాను. అదెవరు? నేనే తల్లి, నీ సాయి తండ్రిని. అందుకే
నువ్వు నిద్రించిన తర్వాత నీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉన్నాను. నిన్ను రక్షించే విధంగా రక్షక భటుడిలా నీ సాయి తండ్రిని నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను. పెద్ద పెద్ద ప్రమాదాలే కాదు, పెద్ద పెద్ద ఆపదలే కాదు, నీ ఇంట్లో నీ భాగస్వామితో నీకు వచ్చేటువంటి గొడవల మధ్య కూడా విడిపోవాలని మీరు నిర్ణయించుకున్న ఆ రోజు కూడా మీ మనసుని మార్చి, మీ మదిలో మీరు ఆలోచించే ఆలోచనలు మార్చి, నీ సాయి నేను చెప్పే ఈ సందేశాల ద్వారా, ఈ హెచ్చరికల ద్వారా మీ మనసును మార్చి మీరు ఒకటిగా కలుసుకొని మీ అపార్థాలని మీరు తొలగించుకొని ఒకటిగా కలిసుండేలా కూడా చేసింది నేనే. ఇన్ని విధాలా కూడా నీ సాయిని నీ ఇంటి చుట్టూనే ఉంటూ నీకు రక్షణగా ఉంటూ నీకు వచ్చే పెను ప్రమాదాల నుంచి తప్పిస్తూ ఉన్నాను బిడ్డ. ఈరోజు నీ భాగస్వామితో నువ్వు ఇంత ఆనందంగా ఉంటున్నావు. నీ భాగస్వామిని ఎంత ఇష్టంగా చూస్తున్నావు. ఏ ఒక చిన్న తప్పు జరిగినా సరే సమర్థించుకుంటూ నీ భాగస్వామిని నువ్వుగా మాట్లాడుకుంటూ చేసుకుంటూ మీ ఇద్దరూ కూడా కలిసి కష్టం చేసుకొని రూపాయి కూడబెట్టుకొని పిల్లల్ని, మీ పిల్లల చదువుల్ని, మీ పెద్దవాళ్ళని, మీ అత్తామామల్ని, అమ్మానాన్నల్ని అందరినీ కూడా ఒక కుటుంబంలా నిలబడి సమాజంలో ఒక గొప్ప స్థాయిలో మంచి పేరు ప్రతిష్టతో ఉండేలా చేసింది కూడా నీ సాయినే. నీ ఇంటి చుట్టూ ఒక శక్తిలా నేను తిరుగుతున్నాను కాబట్టే నీకు ఒక రక్షణ వలయంలో నేనున్నాను. ఇక నీ జీవితంలో నువ్వు దేని గురించి కూడా భయపడనవసరం లేదు. ఏ శక్తి నన్ను ఏదో చేస్తుంది అని అనవసరంగా భయపడనవసరం అస్సలు లేదు బిడ్డ. నన్ను దాటి నీ దాకా ఏదీ రాదు. నిన్ను తాకాలి అంటే ముందు నన్ను దాటి రావాలి. కాబట్టి నీ జీవితం నువ్వు అద్భుతంగా జీవిస్తున్నావు. నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నావు. ఇంకా కూడా నీ పిల్లలు చదువుల్లో కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంటారు. ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, మీరు చేసే చిన్న చిన్న పనుల్లో కూడా మీకు అభివృద్ధి అనేది చాలా సమృద్ధిగా లభిస్తుంది. నీ సాయిని మీతోనే ఉన్నాను కదా, నాపై నమ్మకంతో ఉండు తల్లి. నీకంతా మంచే జరుగుతుంది. నీ సాయి తండ్రి నీతో ఉన్నంత వరకు నీకు ఎటువంటి భయమూ లేదు. నీ సాయి తండ్రి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.